బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గేదెను ఢీకొని ఓ కార్ పల్టీలు కొట్టింది. అతి వేగంతో రోడ్డు పక్కనే ఉన్న డ్రైన్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కార్ డ్రైవర్ ఓనర్ కూడా మృతి చెందినట్లుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాము లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, ఏంటి గేదెని ఢీకొనడం వల్లనే పల్టీలు కొట్టి కారు దానివల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సో ఏంటి అసలు ఏం జరిగింది? కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కామినేనికి వెళ్లే దారిలో అంటే 100 అడుగుల రోడ్లో ఉదయం కారు నేర్చుకోవడం కోసం ఇద్దరు వచ్చారు. అయితే ఆ వచ్చిన ఇద్దరు కూడా కారు నేర్చుకుంటున్న పరిస్థితుల్లో ఒక ఆవును అడ్డం వచ్చిన ఆవును గుద్దేసి అక్కడి నుంచి ఎగిరి అంటే కారు అటు నుంచి ముందుకొచ్చి ఎగిరి ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి అనమాట. మొత్తం అంతా చూడొచ్చు మనం. ఈ కారు దీనిలో పడిపోయింది. అలాగే ఒక యాక్టివా సీట్ కవర్ కూడా కనిపిస్తుంది. అంటే ఒక యాక్టివా కూడా అడ్డు వస్తే ఆ అడ్డు వచ్చిన యాక్టివాని కూడా గుద్దేసింది. అయితే ఆ యాక్టివా మీద ఉన్న ఒక మహిళ మృతి చెందినదని చెప్తున్నారు. అయితే అందులో కారులో ఉన్న వాళ్ళిద్దరిలో ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఏంటి ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది? ఈ కార్ నేర్చుకోవడం కాదు, వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్ టైం అవుతుందని చెప్పి ఎవరు తోలుతున్నారు, మరి కొడుకు తోలుతున్నారు, తండ్రి తోలుతున్నారు. మంచి స్పీడ్ మీద వస్తా అక్కడ ఒక ఆవును గుద్దాడు. ఆవును గుద్ది కంట్రోల్ తప్పిపోయి ఈ టైం నుండి వస్తున్న ఒక పెద్ద ఆయన్ని గుద్దితే అతని 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. తర్వాత యాక్టివ్ మీద వచ్చే వాళ్ళకి గుద్దితే వాళ్ళు వచ్చి లోపల పడ్డారు. ఈ కారు వచ్చి ఎగిరి ఆ పోలుకి తగిలి పోలేమో పగిలిపోయి తనకి తగిలి దీంట్లో పడిపోయింది. ఆవు అక్కడ చనిపోయింది. వీళ్ళందరినీ ఏమో ఎమ్మటేమో కామినేని హాస్పిటల్ తీసుకెళ్లారు. సో అయితే ఈ సిచ్యువేషన్ జరిగి ఎంతసేపు అవుతుందో, ఆ టైంలో పరిస్థితి ఎలా ఉంది? ఉదయం 9:30, 10 మధ్యలో జరిగింది ఇది. అప్పుడు జనాలు ఎవరు లేరు. ఇప్పుడు పక్కన దీంట్లో ఉన్నవాళ్ళు 4 వీళ్ళందరూ వచ్చి పక్కకు లాగేసి లోపల ఉన్న అబ్బాయి ముందేమో బయటకు వచ్చాడు. ఎయిర్ బ్యాగులు కూడా ఓపెన్ అయినాయి. వాళ్ళ పెద్ద ఆయనేమో దాంట్లో ఉన్న అతనేమో రాలేకపోయాడు. లోపల దిగిపోయి అందరు పట్టుకొని లాగి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు. బాగా వయసు ఆయన ఉన్నారా లోపల ఎవరైనా? వాళ్ళ అబ్బాయి అంటే పెద్ద వయసు ఏం కాదు, అతను కూడా 50 ఏళ్ళు ఉంటాయి. అబ్బాయి కుర్రోడు ఏదో ఎగ్జామ్ రాయడానికి ఏదో వెళ్తున్నాడు. బుక్స్ కూడా అక్కడ పెట్టి ఉన్నాయి చూడండి, కాలేజ్ వెళ్తున్నాడు. సో అది చూడొచ్చు మనం. అక్కడ బుక్స్ కూడా అక్కడ పడి బయటికి కనిపిస్తున్నాయి మనకి. అది బుక్స్ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. బుక్స్ కూడా ఉన్నాయి. అంటే బండి ఎప్పుడైతే ఎగిరి పడిందో మొత్తం అన్ని కూడా అందులో ఉన్నవన్నీ కూడా బయటకు వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఆ బుక్స్ మీద కూడా అక్కడ నారాయణ కాలేజ్ పేరుది కనిపిస్తుంది, ఇంగ్లీష్ అని ఉంది. అయితే ఎగ్జామ్ రాయడానికి అంటే ప్రస్తుతం ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కొన్ని జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి కాలేజీల్లో కానీ. అట్లాగా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మనం చూడొచ్చు జూనియర్ ఐఐటి స్టార్ మోడల్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదివేటటువంటి విద్యార్థి అయి ఉంటాడు. దీనికి సంబంధించి ఆ ఎగ్జామ్కి వెళ్తూ ఉండగా ఇక్కడ ఇది జరిగిందని అయితే మాత్రం అక్కడ స్థానికంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళని ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి కామినేని ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారని చెప్పేసి తెలుస్తుంది. మనం ఒకసారి అటువైపు వెళ్ళి అక్కడ ఏదైతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందో అక్కడ పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఇంకా స్క్రాచెస్ కానీ అవి కానీ ఇంకా ఇలాగే పడి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంత దూరంలో ఖచ్చితంగా అక్కడ మనం రోడ్డు మీద చూడొచ్చు. రోడ్డు మధ్యలో కనుక చూసుకుంటే అక్కడ ఆ ఉన్న ప్లేస్లో అంత దూరంలో అక్కడ ఆవును గుద్దేసి అక్కడి నుంచి వరుసగా ఉన్నటువంటి వెహికల్స్ అంటే అందులో ఒక యాక్టివాని గుద్ది ఆ యాక్టివాతో సహా వచ్చి ఆ నీళ్లలో పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళని అందరినీ కూడా ఇప్పుడు కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వీళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఒక అతనికి కాళ్ళు విరిగిపోయాయి. అయితే ఆ మహిళ ఖచ్చితంగా చనిపోయిందని అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సౌజన్య. రాము, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది మార్నింగ్ ఎగ్జామ్ కోసమని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తరలించినట్లుగా కూడా సమాచారం ఉంది. మా ప్రతినిధి రాము చెప్తున్నట్టుగా వాళ్ళకి అక్కడ చికిత్స అయితే అందుతూ ఉంది. కానూరు సిద్ధార్థ కాలేజ్కి వెళ్ళి ఆ రోడ్లో జరిగింది ప్రమాదం. ఒక గేదె అడ్డు రావడం వల్ల గేదెని ఢీకొనడంతో కారు పల్టీలు కొట్టి ఆ పక్కనే ఉన్న డ్రైనేజ్లో పడిపోయింది. దాంతో ప్రమాదం చోటు చేసుకుంది.